హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ పేపర్‌లో చాలా ఒక సెన్సేషనల్ న్యూస్ ఇచ్చారు. అంటే రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి వార్త. రైతులకి రైతుల నెత్తిన ఒక బాంబేసిన వార్త చెప్తున్నారు. రైతు భరోసా బంద్ అని. మరి ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగానే బంద్ అయితదా రైతు భరోసా? రైతు భరోసాని బంద్ చేసే సాహసాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటదా? ఒకవేళ తీసుకుంటే రైతు భరోసా, రైతు బంధు ఈ పేర్లు కాకుండా కొత్త పేరుతోని కొత్త రకమైన స్కీమ్‌ని తీసుకొస్తారా? అనే ఒక చర్చనైతే నమస్తే తెలంగాణ ముందుకు తీసుకొచ్చింది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన ఇప్పటికే రైతుల్లో ఒక రకమైన అనుమానం, ఆందోళన, అసంతృప్తి ఉన్నమాట వాస్తవం కనపడుతుంది రైతులలో. ఆ అనుమానానికి, అసంతృప్తికి ఆజ్యం పోసేలాగా నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఒక బ్యానర్ ఐటెమ్ పెట్టారు. ఇది నిజమా? రైతు భరోసా బంద్ చేస్తారా? అంటే దానికి కొన్ని రీజన్స్ నమస్తే తెలంగాణ రాసింది. అది వాస్తవాలకు మరి దగ్గరగా ఉందా? దూరం ఉందా? అనేది భవిష్యత్తులో తెలవాల. కాకపోతే రైతు భరోసా గాని, రైతు బంధు గాని ఈ రెండిటి స్కీముల పేరు మారవచ్చు గానీ అప్పుడున్నప్పుడు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా. ఇది నిజంగానే బంద్ చేసే పరిస్థితి ఉంటదంటే బంద్ చేసి దాని ప్లేస్‌లో కొత్తది బోనస్ అనేది రైతు బోనస్ అని ఒకటి పెడతారట. ఇప్పుడు వడ్లకి ఎట్టయితే సన్న వడ్లకు బోనస్ ఇస్తాండ్రో, దానివల్ల ఏమైతుంది సన్న వడ్లకు బోనస్ అంటే ఆ వడ్లు పండించిన రైతుకే డైరెక్ట్‌గా బోనస్ ఎళ్తది. ఆ వడ్లు పండించిన రైతు కౌలు రైతు కావచ్చు, అసలు రైతు కావచ్చు. ఇక్కడ భూస్వాములకు భూమి ఉండి, ఆ భూమి పైన పని చేయని వ్యక్తులకు డబ్బులు రావట్లే బోనస్ విషయంలో. కేవలం రైతులకే వస్తున్నాయి. పని చేసిన రైతు, భూమినే నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతుకి అక్కడ లబ్ధి వస్తుంది. పంట పండిస్తాడు కాబట్టి. అక్కడ కౌలు రైతులకి న్యాయం జరుగుతుంది. పట్టా రైతులకి న్యాయం జరుగుతుంది. భూమిని నమ్ముకున్నోళ్ళకి. ఇక్కడ రైతు బంధులు అట్లేదు. భూమిని నమ్ముకొని పనిచేసే కౌలు రైతులకి డబ్బులు రావట్లేదు. వందల, వేల ఎకరాలున్న భూస్వాములకు వాళ్ళ అకౌంట్‌లలో డబ్బులు పడుతున్నాయి. బెంజీ కార్‌లలో తిరిగే వాళ్ళకి కూడా. ఇది ఒక రకమైన డిఫెక్ట్. ఇది వాస్తవం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న లైన్‌లో వాళ్ళు ఎన్నికల ముందు భూస్వాములకి, బడాబావులకి రైతు బంధు బంద్ చేస్తామని చెప్పారు. దాన్ని ప్రజలు కూడా హర్షించారు. అది బంద్ చేయకపోగా ఇప్పుడు ఈ బంద్ వాళ్ళకి వర్తిస్తదా? లేకపోతే రైతు బోనస్ టైప్ పెట్టి పంట బోనస్ అని చెప్పి ప్రతి పండించిన పంటకి ఏదో ఒక 500, 1000 బోనస్ పెడతారా? అని ఒక చర్చ అయితే నడుతుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్కు. నిజంగా రైతు భరోసాని బంద్ చేసి అటువంటిది పెడితే చాలా మంచి ఫలితాలు రావచ్చేమో గానీ, అది ఇప్పుడు సాధ్యమా? రైతులు యాక్సెప్ట్ చేస్తారా? అది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు పరిపాలించిన పరిపాలనలో వాళ్ళు తీసుకున్న అనేక స్కీములలో జరిగిన ఫెయిల్యూర్స్, జరిగిన సక్సెస్‌లు చూస్తే నిజంగా ఇది చేయలేస్తారా? ఇది అంత ఈజీ కార్యక్రమా? అంటే చేయగలరు. కానీ వాళ్ళకి కమిట్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఫెయిల్ అయ్యారు కొన్ని విషయాలు. రైతు రుణమాఫీ విషయంలో ఎవరికి ఇచ్చారో తెలవదు, ఎవరికి ఇయ్యలేదో తెలవదు. అంతా గందరగోళం, ఆగమాగం. ఒక నెగెటివ్‌ని మూటగట్టుకున్నారక్కడ. రైతు రుణమాఫీ 22,000 కోట్ల రూపాయలు చేసింది ప్రభుత్వం. కానీ ఆ ఫలితాన్ని కనీసం క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు. మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం ఇస్తుంది. ఆ ఫలితాన్ని క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుని ఈరోజు దాదాపు 80% పాపులేషన్ యూజ్ చేసుకుంటున్నారు. ఆ ఫలితాన్ని క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. నిజంగా ఈ రైతు బంధును, రైతు భరోసాను క్యాన్సిల్ చేసి రైతు బోనస్ పెట్టి అమలు చేస్తే నిజమైన రైతులకే న్యాయం జరుగుతుంది. కానీ దాన్ని ప్రాక్టికల్‌గా వీళ్ళు అమలు చేయలేస్తారా? అమలు చేసి దాన్ని అద్భుతం శభాష్! కేసీఆర్ తెచ్చిన రైతు బంధు కంటే ఇది అద్భుతమైన స్కీము చాలా బాగుంది అని చెప్పే పరిస్థితి తీసుకొస్తే తప్ప అంత ఈజీ కాదు. దాన్ని తీసుకురావడానికి ఒక పునాది ఏస్తన్నట్టే కనిపిస్తుంది. ఈ రైతు భరోసా డిలే చేయటం గాని, ఇయన్నీ చూస్తుంటే. అసలు ఇప్పుడేసే రైతు భరోసా పడిద్దా లేదా? మరి ఈ రైతు బోనస్‌నే లింక్ చేస్తారా? ఇప్పుడు బోనస్ లింక్ చేయటం లేదు. ఎందుకంటే పంటలేశారు అయిపోయింది. కథ అయింది. ఇప్పుడు ఏస్తే ఏప్రిల్ ఎయాలి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టదలుచుకుంటే. లేదంటే ఈ స్కీము ఏదైనా కొత్త స్కీమ్‌ని లాంచ్ చేసిన తర్వాత, కొత్త స్కీమ్‌ని వర్కౌట్ చేసిన తర్వాత చేయొచ్చేమో చూడాలి. రైతు భరోసా బంద్, పెట్టుబడి సాయం రద్దు కాంగ్రెస్ సర్కార్ కుట్ర. 18,000 కోట్ల భారం తగ్గించుకునేందుకే ఎత్తులు. కేసీఆర్ ఆనవాళ్లనే భావనతో అన్నదాతకు అన్యాయం. అప్పో సప్పో తెచ్చి ఖాతాల్లో వేసిన రైతులు కేసీఆర్ పేరునే తలుస్తున్నారని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. దాని స్థానంలో పంట బోనస్ తెరపైకి తెచ్చి వచ్చిన కలెక్టర్ల సదస్సులో అదే విషయాన్ని ప్రస్తావించిన సీఎం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రైతు బంధుకు ప్లాను, కోతలు, ఎగవేతలతో పథకాన్ని మర్చిపోయేలా స్కెచ్. ఆ తర్వాత ఉన్నపళంగా రైతు భరోసా రద్దుకు పన్నాగం. భరోసా కోసం కదిలిన రైతన్న.
దాని స్థానంలో పంట బోనస్ తెరపైకి తెచ్చేసినట్ట నిజంగా పంట బోనస్ తెరపైకి తెస్తే పంట బోనస్ తెరపైకి తేవడం కాదు అమలు చేస్తే నమ్ముతారు. సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తే. దానివల్ల ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. స్పష్టంగా రైతులు కూడా కోరుకుంటున్నారు. రైతు బంధును బంద్ చేయాలని కోరుకోవట్లేదు గానీ, ఇప్పుడు సన్నవడ్లకి బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని రైతులు హర్షిస్తున్నారు. ఎందుకంటే కష్టపడే రైతుకి మేలు జరుగుతుంది అనే కాన్సెప్ట్‌లో. నిజంగా వీళ్ళు ఈ రైతు భరోసాని బంద్ చేసి నిజంగా రైతు బోనస్ పథకాన్ని తీసుకొస్తే, పంట బోనస్ అనే పథకానికి తెరపైకి ఇట్లా తీసుకొచ్చి తెరపైకి తేవడం కాదు అమలు చేస్తే దాన్ని ఫలితాలు బయటికొస్తే అప్పుడు హర్షిస్తారు. అప్పుడు మీరన్నట్టు రైతు భరోసా పేరు మార్చినా, రైతు బంధు పాతదాన్ని భరోసాగా మార్చినా మళ్ళా కేసీఆర్ గుర్తొస్తుండ్రు రైతులకనేది వాస్తవమే. కేసీఆర్ గుర్తొస్తుండు. ఆ కేసీఆర్‌ని మరిపించాలంటే ఈడ కేసీఆర్‌ని మరిపించడమా, రేవంత్ రెడ్డిని గుర్తు చేసుకోవడం కాదు పాయింటు. రైతులకి ఎంత మేరకు ఉపయోగపడిద్ది, ఇప్పుడున్న రైతు బంధు, రైతు భరోసా ఎంతవరకు కష్టపడే రైతులకి, భూమిని నమ్ముకున్న రైతులకి, వ్యవసాయం చేసే రైతులకు ఉపయోగపడుతుంది. మీరు తెస్తున్న పంట బోనస్ ఎంతవరకు ఉపయోగపడిద్దని కంపారిజన్ చేసుకొని అమలు చేస్తే, అప్పుడు ఎవరి పేరు ఎవరు మర్చిపోతారు. పేర్లు మర్చిపోవాల్సిన అవసరం లేదు. పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లే. దాని ఫలితం రైతు అనుభవిస్తే చాలు. ఇది మొత్తానికి రైతు భరోసా బంధు, రైతు పంట బోనస్ తెరపైకి అనే ఒక వార్తనైతే తీసుకొచ్చింది 'నమస్తే తెలంగాణ'. ఇది సంచలనమైన వార్త. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ మనసులో మాటని 'నమస్తే తెలంగాణ' బయటపెట్టిందా? లేదా కాంగ్రెస్ పార్టీకి లేని ఒక కొత్త ఆలోచనని 'నమస్తే తెలంగాణ' వాళ్ళ మదిలోకి తీసుకొచ్చిందా? రైతు పంట బోనస్ అనేది. ఇంగా వాళ్ళకి లేని ఆలోచనలు వీళ్ళు తీసుకొచ్చారా? ఉందా? అనేది ఒక పాయింట్. నిజంగానే పంట బోనస్ తెచ్చి సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తే అదొక అద్భుతమే. కాంగ్రెస్ పార్టీ ఒక ల్యాండ్ మార్క్ కింద మిగిలిపోద్ది. ఆ ప్రోగ్రామ్ కింద. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అనంగానే ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎట్లా గుర్తొస్తదో, అప్పుడు మనకి రేవంత్ రెడ్డి అనంగానే పంట బోనస్ గుర్తొచ్చే పరిస్థితి ఉంటది. అప్పుడు ఆటోమేటిక్‌గా రైతు బంధు, రైతు బోనసు, రైతు భరోసా అడుగున పడిపోద్ది. పంట బోనస్ ముందుకొస్తది. ఇక ప్రతి పంట, ఏ పంటేసిన రైతుకైనా ఏదో ఒక రకంగా మనకి బోనస్ రూపంలో వస్తది ప్రభుత్వం నుంచి అనే ఆశ ఉంటది. ఇక అప్పుడు ఈ గొడవ కూడా ఉండదు. కౌలు రైతు, అసలు రైతు, భూమి ఉందా లేదా అనేది సంబంధం ఉండదు. కాకపోతే అది ప్రాక్టికల్‌గా ఎంతవరకు అమలు చేస్తారు అనేది మ్యాటరు. రైట్. 'ఆంధ్రజ్యోతి' చూద్దాం. వంటింట్లోకి వారొచ్చిందట. యుద్ధం దెబ్బకు గ్యాస్ ధరలను భారీగా పెంచిన చమురు సంస్థలు, వారు యుద్ధం కాక యుద్ధం సెగ వంట ఇంటి దాకా వచ్చింది. రూ. 60 పెంచారు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర. ఇక కమర్షియల్ అయితే రూ. 115 దాకా పెంచినట్టుంది. ఇప్పుడు రూ. 965 సిలిండర్ అయింది. 915 కాస్త 965 అయింది. 910, 15 ఉండేది. ఇది ఇప్పుడు రూ. 60 ఈ వంటింటి దాకా ఈ యుద్ధం సెగ, ఇరాన్ యుద్ధం సెగ ఏదైతుందో అది భారతదేశంలోని వంటగదికి సెగ తగిలింది. ఈ సెగ వంటగది దాకా ఆగిద్దా? కార్లు, టూ వీలర్సు, వెహికల్స్‌లో పోసుకున్న పెట్రోల్, డీజిల్ దాకా వస్తాయి. రేపు భారతదేశ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది? ఇట్లనే గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుక్కుంటూ పోతే పెరిగే అవకాశం ఉంది. అసలు దొరుకుతాయా దొరకవా అనే ఒక టెన్షన్ కూడా క్రియేట్ అయింది భారతదేశంలో. వంట నూనెలు. వంట నూనెల పరిస్థితి అయితే ఎకాఎకిన దాదాపు ఇప్పుడు నిన్న మొన్న రూ. 170, రూ. 180 పోయింది. 150 నుంచి. ఇది దాంతోని ఆగిద్దా? ఇంక పెరిగిద్దా? ఈ గ్యాస్ కూడా రూ. 60 ఆగిద్దా? రేపు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది ఎటు తీసుకెళ్తున్నారు? అసలు మన విధానం ఏంది? భారతదేశ విధానం అనేది మోడీ ఇంతవరకు నోరు తెరవట్లేదు. నిశ్శబ్దంగా మౌనముని అయిండు. ఇది మరి సెప్టెంబర్ దాకా యుద్ధం ఉంటదంటున్నారు. ఈ యుద్ధం గిట్లా నిజంగానే సెప్టెంబర్ దాకా ఉంటే ఇది వంటగదికొద్దా? అసలు గదులకొద్దా? మొత్తం ఇంటికొస్తదా ఈ సెగ? భారతదేశానికొస్తదా? భారతదేశంలో పల్లెలకి, పట్టణాలకు అన్నిటికి పాకిద్దా? ఇది చాలా ఆర్థికపరమైన చాలా నష్టానికి భారతదేశానికి భవిష్యత్తులో గురయ్యే అవకాశం ఉన్నట్టే కనపడుతుంది. ఇప్పటికైతే వంటగది దాకా వచ్చింది సెగ. రైట్. 'దిశ' పేపర్ చూద్దాం. సీఎం హెచ్చరిక కదిలిన కలెక్టర్లు 4 రోజులుగా క్షేత్రస్థాయి పర్యటనలు, ఆసుపత్రులు, గురుకులాలు, స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు. సీఎం హెచ్చరిక చేసిండు, కదిలినారు కలెక్టర్లు. 4 రోజులు నుంచి ఫీల్డ్ లెవెల్‌లో ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. ఈ 4 రోజులే ఉంటది. తర్వాత మళ్ళీ మర్చిపోతారు. ఇది 4 రోజులో, 2 రోజులో లేదంటే ముఖ్యమంత్రి గారు హెచ్చరించినప్పుడు కాకుండా ప్రతి కలెక్టరు, ప్రతి ఆఫీసరు ఆ పోయే దారిలో దిగి తనిఖీ చేస్తే తప్పేంటి?
ఎప్పుడు ఎక్కడికొస్తాడో కలెక్టరో లేకపోతే ఆఫీసర్‌లు అనే ఒక ఆందోళన, భయం ఆఫీసర్‌లో ఉంటే తప్పులు జరగవు. ఇది కేవలం ఏదో హెచ్చరించిన రోజు, మాట్లాడిన రోజు, ముఖ్యమంత్రి మీటింగ్‌లో సీరియస్ అయిన రోజు, ఒక 4 రోజులు ఉరుకులు పరుగులు పెట్టి చేస్తే కాదు. రైట్. ఈనాడు చూద్దాం. హ్మ్. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావోయిస్టులకు పిలిపించిండు. నిన్న 130 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లొంగిపోయారు. వాళ్ళ ఆయుధాలతో సహా వాళ్ళకి ప్రభుత్వానికి సరెండర్ చేశారు. కేసుల ఎత్తివేత పైన అవసరమైతే కమిటీ కూడా ఏస్తాం అని చెప్పి చెప్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కండి. అంటే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావని అడుగుతున్నారా? లేదా రాజకీయాల్లోకి రమ్మంటున్నారా? మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ లొంగిపోయిన మావోయిస్టులు కొంతమందిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని ఒక ఒక క్లియర్ ఇండికేషన్ ఇయ్యాలని మావోయిస్టు సానుభూతి పరులుగా ఉన్న ప్రజల ఓట్లను కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఒక రాజకీయ ఎత్తుగడ ఉన్నట్టు కనపడుతుంది. కానీ మొత్తం మావోయిస్ట్ ఆర్గనైజేషన్ ఏర్పడ్డది ఎవరికి వ్యతిరేకంగా? కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వ్యతిరేకంగా. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ కాలం పాలించింది ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ. ఆ పరిపాలన నచ్చకనే, ఆ పరిపాలన విధానం నచ్చనే, ఆ పరిపాలనలో ప్రజలు పడట్లేదని, దేశం ముందుకు పోవట్లేదని, ఇది గాదు కొత్త రకమైన పరిపాలన కావాలని మావోయిస్టులు బయటకొచ్చింది. హోల్ అండ్ సోల్ చూస్తే కాంగ్రెస్ మొదటగా అసలు మావోయిస్ట్ పార్టీ పుట్టడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, వాళ్ళ విధానాల పైన వ్యతిరేకతతోని. దాని తర్వాత బీజేపీ ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్ ఉండొచ్చు, మిగతా ఆర్గనైజేషన్లు చాలా ఉన్నాయి. అదే కాంగ్రెస్ పార్టీలో నిజంగానే లొంగిపోయిన మావోయిస్టులు వచ్చి జాయిన్ అయితే, వాళ్ళ మాటిని మావోయిస్ట్ సానుభూతి పరులు, మావోయిస్టులని అభిమానించే ప్రజలు ఓట్లేస్తారా? ఇది ఏమి నైతికత అనేది భవిష్యత్తులో ప్రజల ముందు ఒక ప్రశ్న మిగిలిపోద్ది. అంత ఈజీ గాదు. ఇక చేయించుకోంగానే ఈడ లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత రేపు నెలకో, 2 నెలలకో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి మావోయిస్ట్ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు మా పార్టీలో కంటే, అసలు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఆ పార్టీ పుట్టా. ఏం మార్పొచ్చింది? ఏం సమాజం వచ్చిందని వాళ్ళు లొంగిపోయారు? ఏం తేడా వచ్చిందని ఈ పార్టీలో జాయిన్ అయ్యారు? అనేది సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళకొస్తది రేపు. ఆంధ్రప్రభ ఆ! హిల్ట్ దిశగా అడుగులాట మొత్తం 2,800లకు పైగా కంపెనీలు గుర్తింపు, తరలింపుకు నోటీసులు. ఓఆర్ఆర్ వెలుపల 64 ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ భూములు గుర్తింపు. మొదటి దశగా 1746 కాలుష్య కారక కంపెనీలకు హెచ్చరికలు. సకాలంలో స్పందించకుంటే కఠిన చర్యలు, అనివార్యమైతే మూసివేతకు ఆదేశాలు. హిల్ట్ దిశగా అడుగులేస్తున్నట్టు హిల్ట్ పి అని జీవో నంబర్ 27 తెచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాని వెనక పెద్ద కుట్ర ఉంది. దీని వెనక చాలా క్విడ్ ప్రోకో ఉందని చెప్పి పాల్ హైకోర్టులో పిటిషన్ ఏసిండు. ఆయనతో పాటు ఇంకా పురుషోత్తమ్ రెడ్డి అని ఇంకొక అతను కూడా ఏశారు. అది పెండింగ్‌లో ఉంది కేసు. కానీ అయినా గాని ముందుకు అడుగులు పడుతున్నాయట ఆ దిశగా. 2,800లకు పైగా కంపెనీలు గుర్తించారట. తరలింపుకు నోటీసులు ఇచ్చారు. ఈ తరలింపు ఓకే. కాలుష్య నియంత్రణ ఓకే. కాలుష్యానికి సంబంధించి ఆ కంపెనీలు తరలించొచ్చు తప్పులేదు. ఆ తరలించిన తర్వాత ఆ భూమిని ఏం చేస్తారు? అనేది పాయింట్. వేల కోట్ల రూపాయలు దాదాపు 10,00,000 కోట్ల విలువ చేసే భూమి ఉందట. 10,00,000 కోట్ల విలువ చేసే భూములను ఎవరికి దారాదత్తం చేస్తారు? మీరు మీరు పెట్టిన స్కీమ్ ఏంటి? మీరు పెట్టిన స్కీమ్‌తోని ప్రభుత్వానికి, ప్రజలకు ఎంత నష్టం? ఏ ప్రైవేట్ వ్యక్తులకి, పారిశ్రామికవేత్తలకి ఎంత లాభం? ఈ లాభం వాళ్ళకి కల్పించాల్సిన ఉద్దేశ్యం మీకేముంటి? దీని వెనక ఉన్న క్విడ్ ప్రోకో ఏంటి? దీని వెనక ఉన్న ఉద్దేశాలేంటి దీని వెనక? అనేది ప్రజల ముందు చాలా ప్రశ్నలున్నాయి. దీనికి హైకోర్టులో పిటిషన్ ఏశారు. అది అట్లా ఉండంగానే అడుగులేస్తాడట. ఈ అడుగులేసే ముందు మీరేదైతే 64 ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాలు గుర్తించారు గదా! ఆ గుర్తించి 64 ప్రాంతాలని మీరు స్వాధీనం చేసుకొని అక్కడ అలా ఆల్టర్‌నేట్ కేటాయిస్తే ఇది ప్రభుత్వం పరిధిలో ఉంటది. దీన్ని లేఅవుట్లు చేయొచ్చు, ప్రజలకు పంచొచ్చు, రకరకాలుగా ఉంటది. ఇది చేయకుండా మేము ప్రత్యామ్నాయం చూపం, వీళ్ళకి రెగ్యులరైజ్ చేస్తాం,
కంపెనీలు ఎత్తేయమని చెప్తాం. కంపెనీలు తీసేయటం వల్ల కంపెనీలో ఉపాధి పోద్ది. కంపెనీలు తీసేసి వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేయటం వల్ల వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు. ప్రభుత్వానికి వచ్చిందేంది? ప్రజలకు వచ్చిందేంది? ఏ ఉద్దేశ్యంతోని ఆ రోజు 40, 50 సంవత్సరాల క్రితం పారిశ్రామిక అభివృద్ధి కోసం, ఉపాధి ఉద్యోగాల కోసం ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఆ కేటాయించింది అమ్ముకోవటానికి కాదు, రెగ్యులరైజ్ చేయటానికి కాదు. కేవలం ఒక పర్పస్‌లో పరిశ్రమలు పెడతారనే ఒక పర్పస్‌లో. ఈరోజు పరిశ్రమ అవసరం లేదు, ఆడ కాలుష్యం వస్తుందనుకున్నాడు. మన భూమి మనం తీసుకోవాలి కదా! ప్రభుత్వం తీసుకోవాలిగా రిటర్ను. తీసుకొని కావాలి అంటే అదే పరిశ్రమకి ఓఆర్ఆర్ అవతల బయట భూములు కేటాయిస్తే వాళ్ళు పరిశ్రమ పెడతారు. అక్కడ ఉపాధి ఉంటది. మళ్ళా అక్కడ పరిశ్రమ నడుస్తది. ఇక్కడ మన భూములు మనకుంటే ఈ భూమితోని ప్రభుత్వం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటది. ఈ భూమిని అమ్మటమా, లేఅవుట్లు చేయటమా, వెంచర్లు చేయటమా, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టటమా, లీజులకి ఇయటమా, ఏది చేసినా ఆదాయం వస్తది. ప్రభుత్వానికి ఒక ప్రాపర్టీ ఉంటది. ఇది వదిలేసి లేదు లేదు కంపెనీ ఆ రోజు ఎవరైతే కంపెనీ కోసం తీసుకున్నారో వాళ్ళకి మేము రెగ్యులరైజ్ చేస్తాం. వాళ్ళు ఎట్టా నమ్ముకొని అడ్డీకి పావు షేర్‌కి మేము కేటాయిస్తామంటే, ఈ అడ్డీ, పావు షేర్ ఎనక ఉన్న మతలబేంటి, ఒప్పందాలేంటి అనేది ఇప్పుడు చర్చ. కానీ అడుగులు ముందుకేస్తారట హిల్ట్ పైన. నమస్తే తెలంగాణ. మన తెలంగాణ చూద్దాం. మీ బూతులు రైతుల కడుపు నింపవు. తిట్లు ఆపి రైతు బంధు ఇవ్వాలి. సీఎంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఫైర్ అయ్యిండు. రైతు బంధు ఇవ్వండి ఫస్టు. మీ బూతులతో రైతుల కడుపులు నిండవు. ఇచ్చే రైతు బంధు ఇవ్వకుండా ఈ బూతుల కథ ఏందని హరీష్ రావు నిన్న నిలదీసిండు. ఇస్తారా నిజంగా? పంట బోనస్ ఇస్తారా? నిజంగా రైతు భరోసా ఇస్తారా? అనేది ఒక పెద్ద చర్చ నమస్తే తెలంగాణ ఈరోజు రాష్ట్రం ముందు పెట్టింది. రైట్, సాక్షి చూద్దాం. గణపతి లొంగిపోండి, మీ రక్షణ బాధ్యత నాది, హింసతో ఏ సమస్య పరిష్కారం కాదు. 130 మంది మావోయిస్టుల లొంగుబాటు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గణపతి అని మావోయిస్ట్ పార్టీ అగ్రనేతని రిక్వెస్ట్ చేసిండు. లొంగిపోండి, మీ రక్షణ బాధ్యత నాది, హింసతో ఏ సమస్య పరిష్కారం కాదు అంటాడు. 130 మంది మావోయిస్టులు లొంగిపోయిన సందర్భంగా ఆయన మాట్లాడిండు. రైట్, వంటకు యుద్ధం మంట తగిలిందట. యుద్ధం సెగ తగిలింది. ఇది సాక్షికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.